నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని మనకు మాట ఉంటుంది కదా. ఇదే మాటని రాజకీయాలకు అప్లై చేద్దామా? నాయకుడు కమిటెడ్ గా ఉంటే, జనం సమస్యల విషయంలో చిత్తశుద్ధితో ఉంటే గనక నాయకుడితో పాటు కాడర్ కూడా జనం సమస్యల విషయంలో అంతే కమిట్మెంట్ తో, ప్యూరిటీతో రియాక్ట్ అవుతారు కదా. అవునా కదా? అంటే యథా రాజా తథా క్యాడర్ అని కదా అర్థం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ జనం సమస్యల విషయంలో, పబ్లిక్ గ్రీవెన్స్ విషయంలో రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే మనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అక్కడేదో గొప్పగా జరుగుతోంది అని మెచ్చి వీరతాళ్ళు వేయడానికి నేను ఈ మాట చెప్పట్లా. వాళ్ళు ఏ విషయంలో అయితే రియాక్ట్ అయ్యారో, అక్కడ ఎలాంటి విధానాలు అయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయో తెలిస్తే గనక అదేంటి అంతకు మించిన సమస్యలు మన దగ్గర కూడా ఉన్నాయి కదా, మన దగ్గర మాత్రం ఇలాంటివి ఎందుకు జరగట్లా అని అనిపిస్తుంది. అన్నిటికీ మించి సినీ రాజకీయ అభిమానులు తెలివిగా ఉంటే, పర్పస్ఫుల్ గా ఉంటే, జనం కోసం నిలబడితే గనక ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అని విజయ్ ఫ్యాన్స్ నిరూపిస్తున్నారు. అలాంటివి చూసైనా గానీ కేవలం బూతులు తిడుతూ రాజకీయ అరాజకం చేయడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు రియలైజ్ అయితే గనక ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ న్యూసెన్స్ అండ్ అన్వాంటెడ్ నాయిస్ కాస్తైనా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసమే నేను ఇంత వివరంగా ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. చివరి వరకు చూడండి. మీరు తమిళనాడులో ఎలాంటి విధానాలు అమలవుతున్నాయో, మన దగ్గర అలాంటివి ఎందుకు కావట్లేదో మనం డిబేట్ చేద్దాం, డిస్కస్ చేద్దాం, లాజికల్ గా, ఇన్ఫర్మేటివ్ గా. విజయ్ ముఖ్యమంత్రి అయ్యి కాగానే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడడం చూసాం కదా. సినిమా ఫాలోయింగ్ ఉండి అమాంతం ముఖ్యమంత్రి అయిపోయాడు, హామీలు నిలబెట్టుకోవడం, ఇచ్చిన మాటలన్నీ నిరూపించడం అంత సులభమా? 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది రాజకీయం విజయ్ని అన్నారు చాలా మంది. అలాంటివి వింటే నాకైతే లోగో కా కామ్ హే కుచ్ కెహనా అనే మాట గుర్తొచ్చింది. అంటే జనం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, పని చేసేవాడు మాత్రం చేసుకుంటూ పోతాడు అని. సరిగ్గా అదే మాటని నిజమని నిరూపించాడు కదా విజయ్. ఆయన ఇచ్చిన హామీలు చాలా వరకు నిలబెట్టుకుంటున్నాడు. ఇప్పటికే రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ ఇంప్లిమెంట్ చేయడం ఆల్రెడీ మొదలైంది. ఆడబిడ్డల భద్రత కోసం స్కీమ్ తీసుకొచ్చి ధైర్యంగా అడుగు బయట పెట్టొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, మీ కాళ్ళ మీద మీరు నిలబడొచ్చు అని భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత ఫ్రీ కరెంట్ లాంటి విషయాల్లో ఇది 200 యూనిట్లు 250 యూనిట్లు హామీ ఇచ్చాడు. ఆ విషయం కూడా అమలైంది ఆల్రెడీ. వాటితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు జరిగితే, ప్రసవిస్తే గనక ప్రభుత్వం తరపున పసిబిడ్డకి ఉంగరం ఇస్తాం అని కూడా హామీ ఇచ్చాడు. అది కూడా అమలవుతోంది. ఇది వెరీ డీప్ రూటెడ్ హామీ తెలుసా మీకు? ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు జరగాలి అంటే ప్రభుత్వ ఆసుపత్రులు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉండాలా, ఫెసిలిటీస్ ఉండాలా, జనానికి నమ్మకం ఉండాలా. వాళ్ళు వచ్చి కాన్పు చేసుకుంటే గనక వాళ్ళకి బంగారు పొంగురు ఇస్తారనమాట. అంటే వ్యవస్థీకృతంగా గవర్నమెంట్ పనితీరుకి సంబంధించిన ఇండికేటర్ ఇది. మన దగ్గర చూస్తూ ఉంటాం ప్రభుత్వ ఆసుపత్రులు అంటే పీపీపీ అనే దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. మన దగ్గర ఎక్స్రే మిషన్లు, స్కానింగ్ మిషన్లు, ఎంఆర్ఐ స్కానింగ్లు ఇలాంటివన్నీ తీసే యంత్రాలన్నీ పీపీపీ పద్ధతిలో కొంటారు అని చెప్తా ఉంటే, మొన్న మధ్యన కీటాక్షులు నేను చూపించా. కర్నూలు లాంటి చోట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం మందు బిళ్ళలు కూడా లేక పేద రోగులు అల్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే వైద్యం అందని పరిస్థితి ఉంది అని ఇంగ్లీష్ మీడియా వరుసగా నెట్వర్క్ కథనాలు రాసింది. మనం కీటాక్స్ లో కూడా చెప్పుకున్నాం ఆ విషయం. అంటే పరిస్థితులు ఎంత బెటర్ గా ఉన్నట్టు. నేను ఇవి చెప్పడానికి కాదు ఈ మాట చెప్తున్నది, హామీల విషయం వచ్చింది కాబట్టి ఆ ప్రస్తావన తెచ్చా. ఇంతకీ విజయ్ అభిమానులు ఏం చేశారు? తమిళనాడులో మేజర్ ఎలిగేషన్, చర్చ కరప్షన్ గురించి జరుగుతూ ఉంది. అందుకోసమే విజయ్ అధికారంలోకి వచ్చి రాగానే కరప్షన్ మీద కంప్లీట్ క్రాక్ డౌన్ అన్నారు. ఎక్కడికక్కడ కరప్షన్ నిర్మూలిస్తామో అని చెప్పడమే కాదు, కరప్షన్ జరిగింది అని ఆధారం చూపించి కంప్లైంట్ చేస్తే గనక ఇమ్మీడియట్ గా వాళ్ళకి ₹1,00,000 బహుమానం అని కూడా అనౌన్స్ చేశారు. ఏ విభాగంలో అయినా గానీ బల్ల కింద చేపెట్టినట్టు కనపడితే ఇక ఆ తర్వాత ఎవ్వరూ కాపాడలేరు మిమ్మల్ని అని హెచ్చరిక చేశారు విజయ్. ఇప్పుడు ఆ మాటని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు తమిళనాడులో. సరిగ్గా ఇదే స్ఫూర్తితో విజయ్ అభిమాని ఒక కుర్రాడు, దీపక్ అతని పేరు, అతను ఏం చేశాడో తెలుసా? కరప్షన్ విషయంలో జనం అల్లాడిపోతా ఉన్నారు అని తెలిసి ఒక వెబ్సైట్ డిజైన్ చేశాడు. ఎక్కడ కరప్షను? లిక్కర్లో, మందులో. ఇంట్రెస్టింగ్ కదా, కిక్ వచ్చింది మనకి వింటే. బాటిల్ మీద ఉన్న ప్రైస్ కంటే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు టస్మాక్ అవుట్లెట్స్ లో. టస్మాక్ అంటే తమిళనాడు మార్కెటింగ్ అసోసియేషన్ ఏదో ఉంటుంది, గవర్నమెంట్ అవుట్లెట్స్ అవి. అయినా సరే లిక్కర్ ఎంఆర్పి ప్రైస్ కంటే ₹10 ఎక్కువ వసూలు చేస్తున్నారట అక్రాస్ ద స్టేట్ తమిళనాడులో. అలాంటివి జరిగితే కనుక కంప్లైంట్ చేయండి అని చెప్పడానికి దీపక్ ఒక వెబ్సైట్ డిజైన్ చేశాడు. విత్ ఇన్ నో టైం 10,000 మందికి పైగా రెస్పాండ్ అయ్యారట రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను. అది చూసేసరికి అవునా ఇంత అవినీతి జరుగుతా ఉందా అని రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయింది. టస్మాక్ రియాక్ట్ అయ్యి ఎవరన్నా ఎక్కువ వసూలు చేస్తే గనక తాట తీస్తాము అని హెచ్చరిక చేసిందట. ఇది మందు షాపుల వాళ్ళకి. బ్యూటిఫుల్ కదా. మన దగ్గర కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. విపక్ష నాయకుడు జగన్ అయితే లిక్కర్ సిండికేట్ గురించి, అసలు ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మడం గురించి చాలా సార్లు, అసలు ప్రభుత్వం అమ్మే మద్యంలో 40% బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు, మరో 40% ఇల్లీగల్ పర్మిట్ రూమ్లలో అమ్ముతున్నారు. అక్కడే కూర్చోబెడుతున్నారు, పెగ్గుల్లో పోస్తున్నారు. ఎంఆర్పి రేటు గాలికి ఎగిరిపోయింది. ఇలా గట్టిగా ఆధారాలతో
సహా ఆరోపణలు చేయడం చూసాము. ఇక బెల్ట్ షాపుల సంగతి అయితే సరే. మరి మన దగ్గర మాత్రం రేటు పెంచితే చర్యలు తీసుకుంటామని కానీ ఇంకోటి చెప్పం. పైగా మద్యం అమ్మకాలు పెంచడం కోసం బీచ్ల్లో బీరు కెరటాలు పోటెత్తాయి అని చెప్తా ఉన్నారు ఈ మధ్యన. మరి మన దగ్గర కూడా అలాంటి ఇనిషియేటివ్, అలాంటి ఆలోచన చేసి అవినీతిని, అట్లీస్ట్ మందు బాటిల్లో జరుగుతున్న అవినీతినైనా రేటు పెంచి లూటీ చేయడాన్నైనా బ్రేక్ చేయగలుగుతారా? ఆపగలుగుతామా? మనం అలాంటిది ఏమైనా చేశామా? ఇంకా అక్కడతో అయిపోలా. దీపక్ అనే కుర్రాడు అలా చేసిన తర్వాత అతనికి మరో ఆలోచన వచ్చింది. ఒక్క మందు విషయంలోనే ఇంత అవినీతి జరుగుతూ ఉంది అంటే మరి అన్ని విభాగాల్లో, ప్రభుత్వ విభాగాల్లో ఇంకేం జరుగుతూ ఉంటుంది అని దానికోసం ప్రత్యేకంగా మరో వెబ్సైట్ డిజైన్ చేసి ఎక్కడ అవినీతి జరిగినా, ఎవరు మిమ్మల్ని లంచం అడిగినా కానీ ఈ వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పేసరికి వందల కాదు వేల మంది నిరంతరం రియాక్ట్ అవుతూ ఉన్నారట. వందల మంది అయితే ఆధారాలు చూపించి ఇదిగో ఇక్కడ ఫలానా అవినీతి జరిగింది, వీళ్ళు ఫలానా మొత్తం డిమాండ్ చేశారు ఫలానా పోలీస్ స్టేషన్లో అని చెప్పి ఇలాగా ఆ వెబ్సైట్కి కంప్లైంట్లు పోటెత్తిపోతా ఉన్నాయట. అది చూసి ఇప్పుడు ప్రభుత్వ విభాగాలన్నీ రియాక్ట్ అవుతా ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి తన అభిమాన కథానాయకుడు విజయ్ ఇనిషియేటివ్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక అభిమాని వేసిన అడుగు తమిళనాడులో ఒక కొత్త విప్లవం, ఏది యాంటీ కరప్షన్లో కొత్త విప్లవానికి కారణమవుతా ఉంది. రేపో మాపో విజయ్ ఆ కుర్రాన్ని పిలిచి మాట్లాడబోతున్నారు. ఇలాంటి ఇనిషియేటివ్ని మరింత స్ట్రక్చర్డ్గా ఇంకా బెటర్ మేనర్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు పబ్లిక్ గ్రీవెన్స్ని అడ్రస్ చేయడానికి అని ఆలోచించబోతున్నారు అని ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. మరి మన సంగతి అంటే మందు విషయం ఎలాగో మాట్లాడుకున్నాం, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అయినా మరో చోటైనా అసలు చేయి తడపందే పనులవట్ల అని టీడీపీ మీడియా కూడా కోడై కూసి రాతలు రాసే పరిస్థితి ఉంది కదా. పైగా ప్రతి చోట ఏది ల్యాండ్ కన్వర్షన్స్ లో అయినా, ఇసుక తవ్వకాల్లో అయినా, మట్టి తవ్వకాల్లో అయినా, ఇంకా ఎందులో అయినా సరే ఇలాంటి వ్యవహారాలన్నింటిలోనూ రాజకీయము, కరప్షన్ కంజాయింట్ ట్విన్స్ లాగా కలిసిపోయిన కవలల్లాగా అతుక్కుపోయి ఉన్నాయి కదా. మరి అలాంటి కరప్షన్ కి చెక్ పెట్టేంత చిత్తశుద్ధి, కమిట్మెంట్ మన రాజకీయానికి, మన అధికారానికి ఉంటుందా? మరి విజయ్ చేస్తున్నాడు పెద్దగా అనుభవం లేని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. మరి మనం టెక్నాలజీని వాడతాము, ఇంత అనుభవం ఉంది, పైగా మన దగ్గర జనంలో సిస్టంలో జరుగుతున్న అవినీతి మీద రకరకాల కంప్లైంట్లు ఉన్నాయి, చర్చ ఉంది. దానికి ఒక ఎగ్జాంపుల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి, ఎంఆర్పి మీద ఎక్కువ వసూలు చేస్తున్న మందు వ్యవహారాలే అనుకోండి. ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. మరి మన దగ్గర అలాంటి ఇనిషియేటివ్స్ కానీ, అలాంటి ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ ఎందుకు రాదు? తెల్లారులేసే మనం టెక్నాలజీని వాడుతున్నాము అని చెప్తూ ఉంటాం కదా. మరి మనం ఎందుకు అంత కమిట్మెంట్ చూపించలేకపోతున్నాం? ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఇక రెండోది, సినీ రాజకీయ అభిమానులు అంటే సినిమా ఇమేజ్ తో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో కూడా వెన్నంటి నిలబడే అభిమానులు తమిళనాడులో అంత ప్రొడక్టివ్ గా, కన్స్ట్రక్టివ్ గా, అన్నిటికీ మించి జనం కోసం ఇంత ఆలోచన పెడతా ఉన్నారే. మరి మన దగ్గర తమ అభిమాన రాజకీయ కథానాయకుడిని ఎవరైనా క్వశ్చన్ చేస్తే అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట ఎందుకు చెప్పారు అని అడిగితేనే బూతులతో విరుచుకుపడడం తప్పితే, న్యూసెన్స్ క్రియేట్ చేయడం తప్పితే, తిట్టిపోయటం తప్పితే ఇంకా ఏమైనా చేస్తున్నారా? లేదు కదా. మరి తమిళనాడులో అలాంటి ప్రోగ్రెసివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తున్నప్పుడు మన దగ్గర ఎందుకు కనిపించట్లా? మన దగ్గర చిత్తశుద్ధి లేదా, కమిట్మెంట్ లేదా? లేదంటే గనక మన దగ్గర జనం రాజకీయాల్లోనూ కులరొచ్చులోనూ పడి అధికారంలో ఉన్న వాళ్ళు ఎదుటోళ్ళని తిట్టిపోస్తా ఉంటే అవునవును అని రెండుగా విడిపోయి, చీలిపోయి తిట్టుకోవడంలో, ఫ్రిక్షన్ క్రియేట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారా? కారణం ఏంటి? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. ఇది ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద స్టేట్. నేను చెప్పాను, మన పక్క రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేము అనేది క్వశ్చన్. సమాధానం తెలిస్తే కానీ కామెంట్ చేయండి.